సుగాలి ప్రీతి హంతకుల పేర్లను నారా లోకేష్ రెడ్ బుక్లో ఎందుకు రాసుకోలేదని ప్రశ్నించారు సుగాలి పార్వతి. అధికారంలోకి వచ్చిన వెంటనే సుగాలి ప్రీతికి న్యాయం చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ 14 నెలలైనా పట్టించుకోలేదన్నారు. పక్క రాష్ట్రానికి చెందిన హీరోయిన్కు అన్యాయం జరిగిందని హడావుడి చర్యలు తీసుకున్నారు. తన బిడ్డ విషయంలో ఆ స్పీడ్ ఎందుకు లేదని సుగాలి పార్వతి కూటమి ప్రభుత్వ పెద్దలను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే వారి ప్రభుత్వంలోనే సుగాలి ప్రీతి హత్య జరిగిందని, ఇప్పుడు అదే ప్రభుత్వం ఉందని సిట్ సిబిఐ విచారణ చేయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 14 నెలలైనా అపాయింట్మెంట్ ఇవ్వకుండా జనసేన క్యాడర్ చేత నోటుకొచ్చినట్లు తిట్టిస్తున్నారని సుగాలి పార్వతి వాపోయారు. చెల్లెమ్మ నేనున్నానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు సుగాలి పార్వతి. కూటమి ప్రభుత్వం వచ్చిన 14 నెలల్లో ఎప్పుడే కానీ సుగాలి ప్రీతి కోసం అన్నగారు మరి మా అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ ఒరే ఆ కుటుంబాన్ని పిలిపించండి అని కానీ కూడా జరిగిన దాఖలు లేవు. మరి మేము హైకోర్టుకు వెళ్లే దారిలోనే మరి అన్నగారి మంగళగిరి పార్టీ ఆఫీస్ ఉండడం వల్ల మేము మే నెలలో నుంచి జూలైలో దాదాపుగా 10-11 సార్లు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం అర్జిచ్చాం. అక్కడ ఉన్న ఆఫీస్ వాళ్ళందరినీ కూడా సార్ ఇట్లా సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు కదా, మరి అన్నగారి అపాయింట్మెంట్ ఇప్పించండి, మరి కేసు ఎంతవరకు వచ్చిందో, కేసు ఎవరి గురించి మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అని చెప్పడం జరిగింది. కానీ ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వలేదు. మరి ఇవ్వకపోగా మరి హోమ్ మినిస్టర్ గారిని కలవమని అన్నగారు చెప్పారు. మరి ఇదే అనిత గారిని మేము పోయిన సంవత్సరం మరి ఆగస్టులో కలవడం జరిగింది. కలిసి అమ్మ ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మీకు న్యాయం జరుగుతుంది అని మాటలు వరకే చెప్పేసి చేతల్లో ఏం చేయడం లేదు. గెలిచిన తర్వాత మీరు న్యాయం కోసం పోరాడే స్థాయి నుంచి న్యాయం చేసే స్థాయికి వచ్చిన తర్వాత కూడా మాకెందుకన్నా న్యాయం జరగడం లేదు అని నేను ప్రశ్నిస్తే, ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతో, వాళ్ళ మినిస్టర్లతో, వాళ్ళ జన సైనికులతో, వాళ్ళ వీర మహిళలతో నన్ను అవమానపరిచే విధంగా ఎదురుదాడికి మరి పాల్పడుతున్న ఈ పవన్ కళ్యాణ్ గారికి నేను ఏమని చెప్పాలో అర్థం కావడం లేదు. ఈ కూటమి ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయడం లేదు. మీరు కూడా మాతో పాటు వీల్ చైర్ యాత్రలో పాల్గొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఆ ఒక ఆడపిల్ల మాన ప్రాణానికి కాంపెన్సేషన్ సరిపోతుందా? మీరు చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళకి మాటలు మాట్లాడితే వాళ్ళని రెడ్ బుక్ లో రాసుకొని మరి చిత్రహింసలకు గురి చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయించారు. ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా తెలియని కొంతమందిని మీరు చేశారు. మరి అలాంటప్పుడు సుగాలి ప్రీతి మాన ప్రాణాలు కూడా మరి విలువలేదా చెప్పండి. మీ ఆడవాళ్ళకు మాత్రమే కాదన్నా మా ఆడవాళ్ళకు కూడా మాకు కూడా మాన ప్రాణాలు అనేది సమానమే అని నేను గుర్తు చేస్తాను. ఇదే లోకేష్ బాబు గారు ఎందుకు సుగాలి ప్రీతి హంతకుల పేర్లు మీరు రెడ్ బుక్ లో లేవని అడుగుతా ఉన్నాను.